హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా అమ్మాయి వాళ్ళు ఏదైనా స్నాక్ తయారు చేయమ్మా అని చెప్పన్నారు. హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను సొరకాయతో గారెలు చేస్తున్నాను. అవి మీకు చూపిస్తాను. కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నాను. ఈ సైజు తీసుకున్నాను. దీన్ని స్మాష్ చేసుకోవాలి, పెట్టుకోవాలి సెపరేట్గాని. సో ఈ సొరకాయకి సరిపడా నేను ఈ కప్పు బియ్యపు రవ్వ తీసుకున్నాను. ఇవి గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి. శనగపప్పు, తర్వాత కొంచెం క్రిస్పీగా ఉండడానికి పెసరపప్పు కొంచెం తీసుకున్నాను, నువ్వులు తీసుకున్నాను, అలానే కొంచెం జీలకర్ర, ఇంకా ఆనియన్స్. సో ఇందులో కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే మనం కొంచెం పచ్చిమిర్చి, అల్లం కూడా తీసుకొని వీటిని కొంచెం మెత్తగా చేసుకొని ఇవి కూడా కలుపుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఎలా కలుపుకోవాలి ఏంటి అవన్నీ చూసి మీకు టేస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా పెట్టి వేసుకుంటే త్వరగా నలుగుతుంది. సో ఇవి కారం మనకి సరిపడా వేసుకుంటే సరిపోయింది ఫ్రెండ్స్. మేమైతే కొంచెం స్పైసీగానే తీసుకుంటాం కాబట్టి కొంచెం మిర్చి ఎక్కువ వేసాను. మీరు తగినంత. సో మనమైతే ఇగో ఇలా మరీ మెత్తగా కాకుండా పచ్చగా చేసుకొని తీసుకుంటే సరిపోయింది. సో ఫ్రెండ్స్, సొరకాయ అయితే ఇగో మరీ చిన్నవి కాకుండా ఇగో సొరకాయ ఇలా స్మాష్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా మెత్తగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇట్లా మెత్తగా ఉంటే మనం వరిపిండి వేసుకొని కలుపుకొని మొత్తం గారెలు వేసుకోవడానికి బాగుంటుంది. సో ఒక బౌల్లో సొరకాయ తురుము వేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత వరిపిండి ఒక కప్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, వరిపిండి కూడా వేసుకోవాలి. తర్వాత శనగపప్పు మనం ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకున్నాము. శనగపప్పు కూడా కలుపుకోవాలి. జీలకర్ర ఒక 2 స్పూన్లు. ఇవన్నీ మంచి టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏది మిస్ చేసుకోకూడదు, అన్నీ కలుపుకోవాలి, చాలా బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసాను, అవి ఏంటంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. తర్వాత నువ్వులకు ఒక 3 స్పూన్లు అయితే నువ్వులు వేసాను ఫ్రెండ్స్. కాల్షియం అయ్యి ఉంటుంది. నువ్వులు అయితే చాలా హెల్దీ కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ నువ్వులు వాడుతుంటాను నేను వంటల్లో. అన్నీ వేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే అల్లము, పచ్చిమిర్చి రెడీ చేసుకున్న పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర తురుము, కరివేపాకు, కట్ చేసుకున్న కరివేపాకు, ఆనియన్స్ మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. చేత్తో అయితేనే బాగా కలుస్తుంది, గరిటెతో కలిపే కన్నా మనం చేత్తో కలుపుకుంటే చాలా బాగా వస్తుంది. సో నాకైతే వాటర్ అయితే పడలేదు, ఎందుకంటే కరెక్ట్గా సొరకాయకి ఆ పిండి సరిపోయింది, వరిపిండి సరిపోయింది. లాస్ట్లో కొంచెం కారం కూడా వేసాను, అది ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. కొంచెం కలర్ కూడా వస్తుంది అన్నమాట. బాగా కలుపుకోవాలి, ఇక్కడ ఉండలు లేకుండా అలా కలుపుకొని ఉంచుకోవాలి. సో ఆ సైజు వంట చేసుకొని మనం గారె కింద చేసుకొని గారె షేప్లో చేసుకొని మనం వేయించుకుంటే సరిపోయింది. కలిపేసి మొత్తం అంతా ఒక చోట అట్టే పెట్టి ఉండలా చేసి అట్టే పెట్టి తడి క్లాత్ని మనం అట్టే పెట్టి ఉంచాలి. పైన క్లాత్ పెట్టేసి ఉంచితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే తడి క్లాత్ కనుక మనం పెట్టకపోతే కనుక అది ఆరిపోద్ది. మనం మళ్ళీ వాటర్ వేసి కలుపుకోవడం, సో టేస్ట్ అయి మారిపోయిద్ది. అది పొడి పడిపోకుండా తడి క్లాత్ వేసుకోవాలి. అలా అని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ మొత్తం
హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పిండి మాత్రం ఒక గారికి సరిపెట్టేటలా ఉండలా చేసుకోవాలి. ఆ ఉండలు చేసుకొని డైరెక్ట్ బటర్ పేపర్ మీద మనం అలా గారి షేప్లో చేసుకొని ఆయిల్ కాగిన తర్వాత వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇలా వేసిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా చాలా బాగున్నాయి. సో ఇలా వస్తాయి సొరకాయతో గారెలు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం వేసిన పప్పులు ఉన్నాయి చూడు, శనగపప్పు, అలాగే నువ్వులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి. వేరుశనగపప్పు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే వేయలేదు, వేసుకున్న బాగుంటాయి. ఎలా ఉందో చూసి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఓకే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.